మన చుట్టూ ఎంతో మంది ప్రత్యేకమైన మనుషులు ఉంటారు. కానీ వీరిలో కొందరు మాత్రం చాలా వింతగా, అసాధారణంగా ఉంటారు. ఈ రోజు నేను మీకు చెప్పబోయేది ఈ ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఆశ్చర్యంగా నిలిచిపోయిన 5 అమ్మాయిల గురించి తెలుసుకుందాం. వీళ్ళ కథలు విన్నాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరిలో కొంతమంది చేసిన పనులు, అనుభవించిన సంఘటనలు చూసి ఒకప్పుడు శాస్త్రవేత్తలు కూడా మౌనం వహించాల్సి వచ్చింది. శాస్త్రవేత్తలకే మతిపోగొట్టే స్థితిలో ఉంటే మనలాంటి సాధారణ మనుషులకు ఎలా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాను. వీరిలో ఒక అమ్మాయి మాత్రం రోజుకు దాదాపు 12,000 సార్లు తుమ్ముతుంది. రెండో అమ్మాయి అయితే ఏకంగా ఆ అమ్మాయి ఏడిస్తే కన్నీళ్లు కాకుండా క్రిస్టల్స్ బయటకు వస్తున్నాయి. ఈ రెండూ ఓకే గాని మూడో అమ్మాయి మాత్రం కేవలం 5 సంవత్సరాలలోనే తల్లి అయ్యింది. ఇప్పటి వరకు మీరు విన్నది చిన్న ట్రైలర్ మాత్రమే. ఇకపై వచ్చే 5 కథలు మీకే కాక ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి ముంచేస్తాయి. నెంబర్ 1, లీనా మెడీనా. 1939లో పెరూలో జన్మించిన ఈ లీనా కేవలం 5 సంవత్సరాల 7 నెలల్లోనే ఒక బాబుకు జన్మనిచ్చింది. ఇది మానవ చరిత్రలోనే అతి చిన్న వయసులో తల్లి అయిన మహిళగా ప్రపంచాన్నే షాక్ చేసింది. మొదట ఆమె పొట్టనొప్పి అనే కారణంతో డాక్టర్ల దగ్గరకు వెళ్ళింది. డాక్టర్లు పరీక్ష చేయగా వాళ్ళు బయటకు వచ్చిన నిజాలు చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆమెకు బాబు పుట్టాడు. ఆ బాబుకు జెరార్డో అని పేరు కూడా పెట్టారు. తర్వాత ఆమె పెళ్లి చేసుకొని మరో కుమారుడికి జన్మనిచ్చింది. చిన్న వయసులోనే తల్లి అయిన ఆ సంఘటన ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేసింది. నెంబర్ 2, క్యాటలిన్ ధర్నీ. అమెరికాలోని టెక్సస్ రాష్ట్రానికి చెందిన ఈ 12 ఏళ్ల చిన్నారి ఒక రోజు అకస్మాత్తుగా తుమ్ములు రావడం ప్రారంభమవుతాయి. రోజుకు దాదాపు 12,000 సార్లు, అంటే ప్రతి నిమిషానికి 20 సార్లు. తినాలన్నా, మాట్లాడాలన్నా, చివరికి నిద్రపోవాలన్నా కూడా ఇబ్బంది పడేది. డాక్టర్లు ఏమైనా పరీక్షించగా ఇది ఇన్ఫెక్షన్ కాదు, అలాగే అలర్జీ కూడా కాదని చెప్పారు. బహుశా న్యూరలాజికల్ సమస్య కావచ్చని చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమెకు ఉపశమనం దొరికేది 2 సందర్భాల్లోని మాత్రమే: నిద్రలో ఉన్నప్పుడు లేదా మంచి మ్యూజిక్ విన్నప్పుడు. నెంబర్ 3, హస్నా. లెబనాన్ దేశానికి చెందిన ఈ పాప ఏడ్చినప్పుడు కన్నీళ్లు రాకుండా కళ్ళ నుండి చిన్న చిన్న క్రిస్టల్స్ బయటకు వస్తున్నాయి. ప్రతిరోజు దాదాపు 7 నుండి 8 ముక్కలు వచ్చేవి. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇది చూసిన కొంతమంది ఆమెను దేవుడు అనుగ్రహించాడని చెబుతారు. మరికొందరు మాత్రం ఇది ఒక భయంకరమైన వ్యాధి లేదా ప్రయోగం అని అంటారు. కానీ ఈ సంఘటన ప్రపంచంలోనే అత్యంత వింతగా నమోదయ్యింది. నెంబర్ 4, ఆర్బీ. అమెరికాలోని మినసోటా రాష్ట్రానికి చెందిన ఈ జంట, వీరికి శరీరం ఒకటే కానీ మెదళ్ళు 2, గుండెలు కూడా 2. అంటే ప్రతి ఒక్కరూ తమ చేతులు, కాళ్ళను వాళ్లే నియంత్రించుకోగలరు. కానీ ఇక్కడ అద్భుతం ఏమిటంటే వీళ్ళిద్దరూ కలిసి సాధారణ మనుషుల్లా జీవిస్తున్నారు, అలాగే చదువుకుంటున్నారు, అలాగే పెళ్లి కూడా చేసుకున్నారు, సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. వీళ్ళ ద్వారా ఈ ప్రపంచానికి ఏం చెబుతున్నారంటే ధైర్యం, సాహసం, ప్రేమ ఉంటే అసాధ్యం అనేది ఏమీ లేదు. నెంబర్ 5, ఫుల్ఫీడ్ గ్రీన్ చిల్డ్రన్. 12వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లోని ఫుల్ఫీడ్ గ్రామంలో ఒక రోజు పంట పొలాల్లో 2 ఆకుపచ్చ మనుషులు దొరికారు. వాళ్ళిద్దరూ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వాళ్ళు వింత భాషలో మాట్లాడడం, వండిన ఆహారం తినకపోవడం, కేవలం మునగాకులు, పచ్చి ఆకులు మాత్రమే తింటున్నారు. ఇది చూసిన ఆ గ్రామం వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. కానీ ఇక్కడ విషాదం ఏంటంటే కొద్ది రోజుల్లోనే అందులో ఒక అబ్బాయి చనిపోయాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం బ్రతికింది. కాలక్రమేణా ఆ అమ్మాయి ఇంగ్లీష్ నేర్చుకొని ఆ గ్రామంలోనే స్థిరపడింది. ఆమె చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఎప్పుడూ సూర్యుడిని చూడలేదంట. పచ్చదనంతో నిండిన సెంట్ మార్టిన్ ల్యాండ్ నుండి వచ్చానని చెబుతున్నారు. ఈ రహస్య కథ ఇంకా పరిష్కారం కానిది, ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ 5 అమ్మాయిల కథలు మనకు మానవ జీవితంలో వింతలు, అద్భుతాలు మరియు రహస్యాలను చూపిస్తున్నాయి. సైన్స్ కూడా సమాధానం చెప్పలేని ఈ సంఘటనలు ఈ ప్రపంచంలో నిజంగానే ఉన్నాయి. మీకు ఏ కథ ఎక్కువగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూశారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా 360 ఎర్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.